హలో అండి అందరికీ. పచ్చిశనగపప్పుతో వడలు ఎలా చేసుకోవాలో క్రిస్పీగా తెలుసుకుందాం రండి. ముందుగా 2 గ్లాసుల పచ్చిశనగపప్పును తీసుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. పప్పు నానే లోపల దానికి కావాల్సిన పదార్థాలు ఏవేవో చూసుకుందాం రండి. 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. 2 పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. చూడండి, పప్పు బాగా నానిపోయింది. మనకి క్రిస్పీగా రావాలంటే కొంచెం పప్పుని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని అందులో 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. పప్పుని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయి వడలు. చూడండి, కొంచెం బరగ్గా ఉంది, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. పప్పుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం పప్పు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి పిండి. ఇలా ఉంటే సరిపోతుంది, మనకి గారెలు బాగా వస్తాయి. కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ నానితే సరిపోతుంది. ఆ లోపల మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. అందులోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లాగా వేసుకొని బాగా 2 పక్కల కాలనివ్వాలి. 2 పక్క కాల్చుకొని తిరగేస్తూ ఉండాలి. 2 పక్కల బాగా కాలాలి, అప్పుడే మనకి లోపల బాగా ఉడుకుతుంది. వడలు బాగా కాలిపోయాయి. ఒక చిల్లులు గిన్నె తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ వడల్ని. ఎంతో క్రిస్పీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.